హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నర్సింగ్ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నిజంగా ఇది ఆల్ ఇండియా ఎయిమ్స్ అండి, మంగళగిరి. ఒప్పందం ప్రకారం అంటే ఒప్పందం అంటే కాంట్రాక్ట్ బేసిక్. ఇప్పుడు రెగ్యులర్ కాంట్రాక్ట్ ఇలా ఎలా ఉన్నాయో అలా కాంట్రాక్ట్ బేసిక్. యాక్చువల్గా చెప్పాలంటే మంగళగిరిలో ఇలా ఎయిమ్స్లో జాబులు పడ్డాయి కదా, వాటికి అయితే 3 ఇయర్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులర్ చేయడం అయితే జరిగిద్దండి. ఖచ్చితంగా వేతనం అయితే డాక్టర్లు అయితే 75,000 అంట, నర్సులకు అయితే 30,000 అని చెప్తున్నారు. వయసు వచ్చి 40,000 దాటకూడదు. ఎంపిక ఇంటర్వ్యూలో తేదీని బట్టి ఇంటర్వ్యూ తేదీ వచ్చి 30 తారీఖు ఇచ్చారండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇలానే వస్తుందండి. అర్జెంట్ అంటే ఎమర్జెన్సీగా వస్తుంది. ఎందుకంటే సెకండ్ కోవిడ్ వస్తుంది కదా, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్జెంటుగా అప్లికేషన్ పెట్టుకోవడం ఉత్తమం అని నేను చెప్తాను. ఏదైనా మనకి చెప్పి రావండి. అట్నే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాలి. మనకు కావాల్సినవి కూడా మనం తొందరగా అన్నీ తీసుకోవడం ద్వారా మనకి ఒకేసారి అప్లికేషన్ పెట్టడం అయితే జరిగిద్ది. చూసారు కదా, ఇదైతే ఆన్లైన్ అండి. ఒకసారి నేనైతే ఆన్లైన్లో ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి ఉంటే నేను దాని గురించి కూడా క్లియర్గా చెప్పేదాన్ని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నర్సింగ్ చదివిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ ఒకటే అయినా ఇంకా కొంచెం ఎంఎస్సీ నర్సింగ్ దీంట్లో అయితే ఏఎన్ఎం అని జిఎన్ఎం అని ఏం చెప్పలేదండి. ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం చూడవచ్చు. ఒక్కోసారి ఇక్కడ మెన్షన్ చేసింది అప్లికేషన్ మొత్తంలో ఉండొచ్చు, అంటే ఇక్కడ లేదని మనం ఏఎన్ఎం కదా జిఎన్ఎం కదా అని ఒకసారి అది వెబ్సైట్ ఓపెన్ చేయడం ఉత్తమం అని నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. సరే 10 పోస్టులే కదా, 20 పోస్టులే కదా అని ఎవరు అలా వదలకండి. ఇక్కడైతే జాబ్ ఇన్ని అని ఏం చెప్పలేదు. కాబట్టి తొందరగా అప్లికేషన్ పెట్టుకోవడం మంచిదని నా ఒపీనియన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చాలా ఇలాంటి అప్డేట్లు ఎన్నో ఇస్తున్నాను, కానీ ఎవరు అంతగా చూడరు. ఎందుకంటే చిన్న వీడియోలు ఎవరు చూస్తారు? అలాగనే చిన్న ఛానల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరైనా పెద్ద ఛానళ్ళు వాళ్ళు ఫేక్ చెప్పినా కానీ నిజంగా నమ్ముతారండి. నేను నిజం చెప్తున్నాను. నచ్చితే వాచ్ అవ్వండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్.